నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా తరపున, నా కుటుంబం తరపున అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. పోయినసారి న్యూ ఇయర్ కొంచెం సాడ్‌గా స్టార్ట్ అయింది అన్నాను. ఈసారి మా చిన్నోడి వల్ల అట్లనే అయ్యేది. జస్ట్ మిస్ అసలు మొత్తం కాల్చుకున్నాడు. అంటే ఇప్పుడు బాగా చలి పెడుతుంది కాబట్టి చలిమంటలు వేసుకుంటున్నారు కదా! పక్కన కూడా చలిమంట అయితే వేసుకున్నారు. మొత్తం కూడా ఆరిపోయింది. కొంచెం కొంచెం నిప్పులున్నాయి అంతే. అన్నదమ్ములిద్దరూ అక్కడ కూర్చోటానికి పీట కోసం అయితే కొట్లాడినరంట. ఇంకా చిన్నోడు పోయి అల్ల పడ్డాడు. అక్కడే అత్తమ్మ ఉండటం వల్ల తొందరగా తీసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా బాగా కాలేదు పాపం. వీడి భయానికి మేము హీటర్ పెట్టుకున్నా సరే, పొయ్యి ముట్టించినా సరే అక్కడక్కడే తిరుగుతూ అక్కడనే ఉంటాం. పక్కన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే మంట పెట్టిర్రు అనమాట. అక్కడ సైడ్ అయితే వెళ్ళిండు. నార్మల్ గా డైలీ అవతలకి ఇవతలకి తిరుగుతూనే ఉంటాడు. కానీ ఇంకా ఈ రోజు ఇట్లా చేసుకున్నాడు. నాకు ఏమైనా రెస్ట్ దొరుకుతుంది అంటే గనక అది మార్నింగ్ టైమే. ఉదయం లేచిన తర్వాత ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపతోనో ఇంట్లోనో ఎట్లనో ఒకలాగా గడిచిపోతుంది. ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. ఇక నైట్ టైం పాప పడుకుంటే పడుకోవాలి, లేదంటే జాగారమే. కాబట్టి నాకు దొరికిన మార్నింగ్ కొద్ది టైంలోనైనా పడుకుందామని చూస్తా. ఈ 3 months లో నేను బాగా బద్దకస్తురాలనైతేనేమోనని భయమైతుంది. రోజు ఉదయం లేట్ గా లేస్తున్నాను కదా, ఇంకా మార్నింగ్ లేవటం అలవాటు చేసుకోవటానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి కాబట్టి ఇంకా తప్పదు కదా. అప్పుడే 2025 కూడా అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చింది, అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. కానీ నాకు ఈ 2025 మాత్రం చాలా చాలా ఇచ్చిందబ్బా. ఈ 25ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్ లో జరుగుతవి అని నేను అనుకోలేనివన్నీ కూడా నాకు ఈ 2025 ఇచ్చేసింది. ఆయనైతే ఉదయం 5 గంటలకే లేచి కోళ్ళపారం దగ్గరికి అయితే వెళ్ళిపోయిండు. నేనైతే లేట్ గా లేద్దాం అనుకున్నాను. కానీ మా చిన్నోడు ఏడుస్తుంటే ఏమైందా అని ఇంకా బయటకు వెళ్ళాను అనమాట. 31st వరకు మార్నింగ్ ఎప్పుడు లేచినా సరే కానీ ఫస్ట్ రోజు మాత్రం ఉదయాన్నే లేవాలి. ఎందుకంటే ఒకటి ఉంటుంది కదా, కొత్త సంవత్సరం రోజు ఏం చేస్తే ఆ సంవత్సరం మొత్తం అదే చేస్తామని. కనీసం ఆ ఒక్క రోజు ఉదయాన్నే లేస్తేనన్నా ఈ సంవత్సరం మొత్తం ఉదయాన్నే లేస్తానేమో. కొత్త సంవత్సరం కోసం అలాగే మనకు సంక్రాంతి పండుగ కూడా దగ్గరలో ఉంది కదా. ఇక రంగులు అయితే ఆటోలో అమ్ముతున్నారు, రోజు వస్తూనే ఉంటాయి. నేనైతే పసుపు కుంకుమ కలరు ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ముగ్గులో పెట్టడానికి బాగుంటుంది అనేసి. అలాగే కల్లాపి చల్లటానికి 2 కలర్లు కూడా తీసుకున్నాను, సాంపిడి కలర్స్. ముగ్గు పెట్టక చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత తొందరగా లేచి బయటికి రావాల్సి వచ్చింది. అంత కాల్చుకున్నా సరే వాడు ఒక్క దగ్గర ఉండలేకపోతున్నాడు. ఒకటే అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. తిరిగే కొద్దీ అక్కడిక్కడ కాలు తట్టుకుని ఊరికే పడుతూ ఉంటాడు. మళ్ళీ ఈ రోజు మా పెద్దోడు కూడా స్కూల్ కి వెళ్ళటానికి బాగా సతాయించిండు. అంటే పైసలు ఇస్తేనే పోతానన్నాడు. కానీ ఒక్కరోజు పైసలు ఇచ్చినాం అనుకోండి, రోజు అదే అలవాటు అవుతుంది. ఇంకా అట్లిట్లా నచ్చ చెప్పంగా ఏడ్చుకుంటానే స్కూల్ కి అయితే వెళ్ళిపోయిండు. అమ్మ అయితే బస్ ఎక్కించి వచ్చింది. మా చిన్నోడు ప్యాంట్ అయితే వేసుకోలేదన్నమాట. ప్యాంట్ వేసుకోలేదు నాన్న, నువ్వు కెమెరాలోకి రాకు, అందరూ ఇచ్చిచ్చి అంటారు అని చెప్పిన. అందుకని వెళ్ళి ప్యాంట్ తీసుకొని మా అమ్మతో ప్యాంట్ వేయించుకొని మరి నా దగ్గరకు వచ్చిండు. ఒక్క దగ్గర పడుకోబెడితే ఉండట్లేదన్నమాట. అసలు వాడికి ఏం తోచట్లేదు. అందుకే ఇక నా వెనకాలనే తిరుగుతుండు. మందైతే పెట్టించిన కదా, ఇంకా కాసేపు చిమచిమ అంటది. ఇంత పెయిన్ లో కూడా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాడు తెలుసా. ముగ్గు ఎందుకు వేస్తున్నావు, ఆ కలర్లు ఎందుకు తెచ్చినావు, అవెందుకు వేస్తావు. కాళ్ళకు చక్రాలు ఉన్నోన్ని ఒక్క దగ్గర కూసబెడితే ఏం కూసుంటాడు. ఈడు కూడా మా ఆయన లెక్కనే. చాలా రోజుల తర్వాత నేనే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే వేస్తున్నాను. తులసమ్మ కూడా నిద్రపోయినట్టుగా అయ్యింది. ఇంకా కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి రోజు చూసి అయితే మార్చుకోవాలి. పోయిన సంవత్సరంలో మా కుటుంబంలో 4 ఉన్నాము. ఇప్పుడు 5 కలిసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం అంతా ఎలా హ్యాపీగా గడిచిపోయిందో ఆ తర్వాత కూడా అలాగే గడవాలని అయితే కోరుకుంటున్నాను. నిజంగా ఈ 2025 మాత్రం చాలా హ్యాపీగా నేను అనుకున్నవన్నీ జరుగుతూ గడిచిపోయింది. ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ చేసుకుంటే, జనవరిలో నేను శాలరీ తీసుకున్నాను యూట్యూబ్ నుంచి. నా సొంత డబ్బులతో నేను ఏదైనా కొనుక్కోగలుగుతానా అనుకున్నాను. అలాంటిది గోల్డ్ కొనుక్కున్నాను. చీరలు అవన్నీ అంటే కామనేలేండి, మిషన్ కుట్టినా వచ్చిన డబ్బులతో కొనుక్కోవచ్చు. కాకపోతే గోల్డ్ కొంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాకిట్లో ముగ్గేసే లోపు మా చింతల్లో అయితే లేచింది. ఇక అమ్మ అయితే ఎత్తుకొని ఎండలో కూర్చుంది. మా చిన్నోడు కోసం డీజే పాటలు పెట్టినా. ఈ టైంలో కూడా వాడికి డాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ నేను కెమెరా ఆన్ చేశానని డాన్స్ చేయట్లేదు. మెయిన్ గా ఈ సంవత్సరము నాకు కావాల్సిన నా కూతుర్ని ఇచ్చేసింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అమ్మాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలి అని జపం చేస్తూనే ఉన్నాను. మెయిన్ గా ఈ సంవత్సరం నాకు విలువైంది ఏమైనా ఇచ్చిందా అంటే అది నా కూతుర్ని. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలా మంది అంటారు మీ డెలివరీ టైంలో మీ హస్బెండ్ మీ పక్కన ఉన్నాడు, మీరు చాలా లక్కీ అని. నిజంగా ఫస్ట్ టైం సెకండ్ టైము నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అంటే ఫస్ట్ టైం మా చిన్నోడికి నేను పెయిన్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మా ఆయన సూపర్వైజర్ గా వర్క్ చేస్తుండే కాబట్టి లీవ్ లేక ఆయన రాలేదు. వచ్చాడు కానీ మీరు అన్నట్టుగా చుట్టం చూపులాగానే వచ్చి వెళ్ళారు. సెకండ్ టైం కూడా అంతే. అప్పుడే మేము పౌల్ట్రీ ఫామ్ అయితే స్టార్ట్ చేసినాము.
ఆయనకి కూడా అంత వర్క్ తెలియదు అక్కడ, కాబట్టి అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను ఆయన ప్రేమని పొందలేకపోయినా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పక్కన వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ ఆయనకు వీలు లేక రాలేదు కాబట్టి నేను అర్థం చేసుకోగలను. ఇంకా నా అదృష్టం కొద్దీ ఈసారి ఆయనకి ఏ పనులు లేవు కాబట్టి ఆయన నా పక్కనే ఉన్నాడు. ఒకప్పుడు బాధపడ్డా, ఇప్పుడు ఆ బాధ అంతా తొలగిపోయింది. ఎందుకంటే ఏ విషయంలో నేను ఆయనతో ప్రేమ చూపించుకోవాలి అనుకున్నానో అది చూపించేసుకున్నాను కదా. ఏ ఆడపిల్ల అయినా సరే డెలివరీలో కానీ డెలివరీ తర్వాత కానీ తోడున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేదంట. ఆ మాట మాత్రం నిజం. నా కూతురు పుట్టినందుకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, ఆయన దగ్గరుండి నాకు ప్రేమ చూపించినప్పుడు కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు వంకాయ కూర చేసుకున్నారు. వంకాయ కూర కనుక తింటే మనకు స్టిచ్చెస్ అనేవి దురద పెడతదంట కదా, అందుకోసం అయితే ఇంకా నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. డెలివరీ తర్వాత నేను అన్ని తిన్నాను కానీ ఈ వంకాయ మాత్రం తినలేదు. మిల్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఒకప్పుడు చాలా అవాయిడ్ చేసిన. థైరాయిడ్ కనుక ఉంటే క్యాబేజ్ కానీ మిల్ మేకర్ కానీ ఎక్కువ తినొద్దు అని నేను యూట్యూబ్లోనే చూశాను, అందుకోసమని అవాయిడ్ చేశాను. ఈ రెండు ఫుడ్స్ కూడా కొంచెం దేంట్లోనైనా కనిపించినా సరే అసలు తినేదాన్ని కాదు. ఇంకా అది ఒక నార్మల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ తినటం స్టార్ట్ చేశాను. ఉల్లిగడ్డను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే మస్తు కష్టం అబ్బా, కానీ ఇది తీసుకున్న తర్వాత మాత్రం నాకు చాలా ఈజీ అయిపోయింది. స్పాట్లో చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో కూడా మనం ఏడవక తప్పదు. ఈ సంవత్సరంలో నన్ను ఏడ్పించింది ఎక్కువ ఏదైనా ఉంది అంటే ఈ ఉల్లిగడ్డనే. ఇంకా నా బలాన్నంతా ఉపయోగించి ఉల్లిగడ్డని చిన్న చిన్నగా కట్ చేసేసాను. ఈ వీడియో నేను 31st రోజు అయితే షూట్ చేస్తున్నాను. 31st దావత్ మేము మార్నింగే చేసేసుకున్నాం. అంటే మా ఆయన అనుకోకుండా కళ్ళు ఈత కళ్ళు అంటే మాకు మస్తు ఇష్టం, కానీ ఎప్పుడో ఒకసారి తీసుకొస్తుంటాడు. పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అమ్మ పుదీనా మొలక అయితే తీసుకొచ్చింది, ఇంకా అదైతే నాటుతుంది. ఇంతకు ముందు కూడా నేను పుదీనా మొలకనైతే నాటాను, అసలు చాలా పెద్దగా అయింది. కొన్ని డేస్ తర్వాత తెల్ల తెల్లగా ఏదో పురుగు పట్టిందనమాట. చాలా వాడుకున్నాను, ఇంకా లాస్ట్కి పురుగు పట్టడం వల్ల మొత్తం కూడా తీసేశాను. మళ్ళీ నాటుతుంది, కానీ ఒకటి కోళ్ళ భయం అయితే, ఇంకోటి మా చిన్నోడు భయం. ఎప్పుడు తీసి పక్కన పారేసేది తెలియదు. ఇంకా ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. కొంతమంది మీ వాయిస్ బాగుందక్క అని పెడతారు, కానీ నా వాయిస్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా వస్తుంది. అంటే యూట్యూబ్ లో వాయిస్ ఇచ్చేటప్పుడు ఒకలాగుంటది, ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకలాగుంటది. ఎందుకంటే ఎప్పుడైనా రికార్డ్ చేసుకున్నాను అనుకోండి వింటాను, ఇంకా రియల్ గా మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటది. ఈ యూట్యూబ్ లో ఏదో వాగేస్తూ ఉంటాను, కానీ నేను మాత్రం చాలా అంటే చాలా మొహమాటం నాకు. ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు ఎవరు ఉండరు కాబట్టి నా ఇష్టరాజ్యం, కానీ డైరెక్ట్ గా మాట్లాడమంటే మాత్రం నేను అస్సలు సరిగ్గా మాట్లాడలేను. మా వారు ఉన్నప్పుడు కూడా నేను వాయిస్ ఇవ్వను తెలుసా, ఎందుకంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి నత్తి వచ్చేస్తుంది, ఎక్కిరిస్తాడని వాయిస్ అయితే ఎవరు లేనప్పుడే ఇచ్చుకుంటా. ప్రతి సంవత్సరం అనుకునేదే ఈ సంవత్సరం కూడా అనుకుంటాం. ఈ సంవత్సరం అన్నా మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయాలని, మనం అనుకున్న పనులన్నీ జరగాలని. అయ్యో మెయిన్ గా చెప్పటమే మర్చిపోయా, ఈ సంవత్సరం నాకు వాషింగ్ మిషన్ కూడా ఇచ్చింది రోయ్. ఉతికి ఉతికి నా రెక్కలు ముక్కలు అవుతుండే, కానీ ఇది వచ్చిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇందులో ఎక్కువ మైలు ఉన్నవి పోకపోవచ్చు, కాకపోతే మేము డైలీ ఇంటి దగ్గరే ఉంటాం కదా, అవైతే బెటర్. ఎన్ని పనులు చేసుకున్నా ఈ ఒక్క పని చేయంగానే మస్తు అలసిపోతుంది. ఎంతగానం రోజు రోజు ఉతుక్కుందాం అనుకున్నా సరే అస్సలు ఉతకకపోతుంది. మూటేడు పడ్డాక ఒకటేసారి ఉతికి ఇక బ్యాక్ పెయిన్ అని అంటుంది. ఇప్పుడు కూడా అంతే అబ్బా, బట్టలు బాగా జమ అయినాక ఒకటేసారి వేస్తున్నా. ఆ మధ్య అయితే మా అమ్మకు వాషింగ్ మిషన్ పెట్టారాక ఇక బట్టలు అయితే ఉతుకుతుండే. ఇప్పటికీ కూడా కొన్ని బట్టలు అయితే ఉతుకుతుంది. ఇంకా ఈ లిక్విడ్ కూడా అయిపోయింది, తెచ్చుకోవాలి. ఇంట్లో సామాన్లు కూడా నిండుకున్నాయి, కాకపోతే ఇక నేనైతే పోను. నేను పోవాలంటే మళ్ళీ పాపని తీసుకొని పోవాలి, కాబట్టి ఇంకా ఏమేం కావాలనో రాసి పెడితే మా ఆయననే తీసుకొస్తాను. నాకైతే ఒక్కటే అర్థమైంది, ఈ పిల్లల్ని తీసుకొని ఎటన్నా పోయేదానికన్నా మరసంగా ఇంటికాడ ఉండటమే మంచి. ఏమైనా ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం పిల్లలు పెద్దగైనాకనే ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరము మా స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు, ఇక అదంతే మూలన పడిపోయింది. ఈ సంవత్సరం కూడా ఏదో ఒక నెలలో ఇట్లా టాపిక్ వస్తుంది, మళ్ళీ అంతే ఇంకా అది మూలకు పడిపోతుంది. అందరినీ కలవాలనుంది, మాట్లాడాలనుంది, కానీ అది ఎప్పటికి జరుగుతుందో ఏమో. మిల్ మేకర్ కర్రీ అయితే అయ్యింది, ఇంకా లాస్ట్ కి ధనియాల పొడి అయితే వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఎండ కొట్టే కొద్దీ ఇంకా కళ్ళు అయితే పుల్లగా అవుతుంది అనమాట, ఈత కళ్ళు. అందుకని ఇంకా మార్నింగే తాగేస్తున్నాం. మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు మనకు పెద్దగా తెలీదు వీటి గురించి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ప్రెగ్నెన్సీ టైంలో తాగాలనిపించింది, కానీ ఒక్కసారి కూడా తాగలే. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా తాగితే మంచిది అంటారు. ఈత కళ్ళు తాగొచ్చు, కానీ తాటి కళ్ళు మాత్రం తాగొద్దు, కడుపులో మంటలు వేస్తుంది, ఇంకా వాష్రూమ్ కి మనకి ఒక బంధం ఏర్పడుతుంది. మీలో ఈ కళ్ళు అంటే ఎంత మందికి ఇష్టం? కొంతమంది చీ అనుకునేటోళ్ళు కూడా ఉంటారేమో. విలేజ్ లో ఉండే వాళ్ళకి మాత్రం అలవాటే, అంతేనా కదా. ఇక అన్ని పనులు అయితే అయిపోయినాయి. పాప కోసము ఫ్రాక్ అయితే గుర్తిస్తున్నా. మొన్న ఏదో వీడియోలో అయితే ఫ్రాక్స్ అయితే కట్ చేసిన కదా, ఇంకా అవైతే ఇప్పుడు కుడుతుంది.
కొత్త సంవత్సరం రోజు ఒకటేద్దామని, అలాగే సంక్రాంతి పండక్కి ఒకటైతదని ఆ 2 కూడా కుట్టమన్నా. నాకే కుట్టాలి అన్నట్టుగా ఉంది. కాకపోతే నార్మల్ టైంలోనే నేను మిషన్ తొక్కలేను మోటార్ లేకుండా అసలు. అలాంటిది ఇలాంటి టైంలో తొక్కటం అంటే ఇంకా నా వల్ల అసలే కాదు. జస్ట్ ఒక కుట్టు వేసుకున్నా సరే నాకైతే కాళ్ళు మస్తు గుంజుతాయి. అందుకని నేను మోటార్ తప్ప తొక్కటం అయితే అస్సలు చేయను. మిషన్ అయితే సరిగ్గా ఉడతలేం కదా, అట్లని ఇక బాగా సతాయిస్తుంది. ఊరికే దారం తెగిపోతుంది, టంచనూకే ఊడిపోతుంది. మిషన్ మంచిగా ఉందనుకోండి, ఒక్కసారి కూర్చున్నామంటే ఎన్నైనా గుట్టాలనిపిస్తుంది. అదే ఊకే సతాయించింది అనుకోండి, అసలు గుట్టబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ రాదు. మా అమ్మకి కూడా ఈ రోజు అయితే మస్తు తలనొప్పి అయిందబ్బా. మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా అమ్మకి కళ్ళద్దాలు ఉంటేనే సూదిలో దారం ఎక్కుతుంది. మా చిన్నోడు ఆ అద్దాల ఫ్రేమ్ ఇరగొట్టింది, అందుకే రబ్బర్ వేసుకొని మరీ కుడుతుంది. కనిపిస్తుందా మీకు? నాది ఒక బ్లౌజ్ ఉంది, పండుగ వరకు కుట్టించుకుంటే బాగుంటుండే. అమ్మ కుడుతుందా లేకుంటే బయట ఇయ్యాలా అని ఆలోచిస్తుంది. మా పని మేము చేసుకుంటుంటే పాప మంచిగా ఆడుకుంటుంది. ఇక ముందు ముందు కూడా నన్ను సతాయించకుండా అట్లే ఆడుకుంటే బాగుండు. ఇది 3 లేయర్స్ లాగా అయితే కుట్టించిన. దీనికి లైనింగ్ కూడా ఏం వాడలేదు, కొంచెం లావుగా ఉంది క్లాత్. మళ్ళీ లైనింగ్ వేసినామంటే ఇంకా ఉక్కబోస్తుంది. అంతేకాకుండా కొంచెం పెద్ద సైజు కుట్టించినాను అనమాట. ఎక్కువ మలుపులు మలిపేసిన, ఇక కింద పెద్దగా అవుతుంది అన్నట్టు. అయినా కూడా నాకు పెద్దగా అనిపించి మొత్తం కుట్టినాక మళ్ళా కింది లేయర్కి మాత్రం ఒక మలుపు మళ్ళా మలిపిపించిన. అందుకే అది కొంత చిన్నగా అనిపిస్తుంది. నేను ఒక దాని గురించి అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే నేనే అలాగా ఆలోచిస్తానా లేకపోతే నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని. ఒక కామెంట్ చూసానన్నమాట, మీరు గ్యాప్ లేకుండా కనేశారు అని. అంటే నేనే కాదు, ఏదైనా థైరాయిడ్ లాంటిది కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది అని తెలిసిన ఎవరైనా సరే తొందరగా కనేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే అదొక టెన్షన్ అన్నమాట, పుడతారో పుట్టరో అని. ఒకరు పుట్టిన తర్వాత గ్యాప్ తీసుకుందాంలే అన్నట్టుగా ఉండదు, ఎందుకంటే ఆ గ్యాప్ చాలా గ్యాప్ అవ్వచ్చు. కాబట్టి వెంటనే అయిపోతేనే బెటర్ అని ఆలోచిస్తారు. నేనైతే అలాగే అనుకున్నాను, ఎందుకంటే ఉన్న ఈ సమస్య పెద్దదై మళ్ళీ ఏమైనా సమస్యగా మారుతుందా. ఎవరైనా నాలాగా టెన్షన్ పడ్డ వాళ్ళు ఉన్నారా? మొక్కలకైతే సరిగ్గా నీళ్లు పోస్తలేము, అన్ని వాడు పట్టినట్టుగా అవుతున్నాయి అన్నమాట. ఇంకా అప్పుడప్పుడు గుర్తుకు రాగానే టక్కున నీళ్ళు పోసేస్తా. వర్షాకాలంలో వర్షం పడిందంటే పచ్చగా ఎంత మంచిగా అనిపిస్తాయో. జర్ర ఎండ కొడితే మాత్రం మనం తినకుంటే ఎట్లా పడిపోతామో ఈ చెట్లు కూడా ఇక అట్లనే పడిపోతాయి. మొన్న మా పెళ్లి రోజు గుడికెళ్ళి ఇంటికి వస్తుంటే నర్సరీలో మస్తు గులాబీ మొక్కలు కనిపించినాయి. వాటి పువ్వులు చూస్తే అసలు అప్పుడే వెళ్ళి తీసుకోవాలనిపించింది. కానీ మా బైక్ మీద అసలు ఖాళీ లేదు, పట్టుకోవటానికి కూడా లేదు, పిల్లలు ఉన్నారు కదా, ఇక అందుకే తీసుకోలేదు. కానీ మా ఆయన వెళ్తే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకుంటాను. పాప అయితే ఇంట్లో ఉయ్యాలలో అయితే పడుకుంది, ఇంకా అమ్మేమో గ్రీన్ ఫ్రాక్ అయితే కుడుతుంది. నా యూట్యూబ్ జర్నీ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని తెలిసింది. మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో బాగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుందండి. మీతో పాటు నేను అనుకున్నట్టుగా నాకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే అటు ఇటు తిరుగుతూనే సాయంత్రం అయిపోయింది. అనుకుంటాను ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో పడుకోకున్నా సరే కాసేపు నడుం వాల్చాలని, కానీ చెయ్యను. అనుకుంటాను అంతే, కానీ చెయ్యను. బ్యాక్ పెయిన్ అయితే మామూలుగా రాదు అసలు. నేను రెస్ట్ తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే ఎలాగున్నా సరే ఈ బ్యాక్ పెయిన్ మాత్రం నాకు వస్తుంది. మీకు అయ్యింది నార్మల్ డెలివరీయే కదా, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని మాత్రం అనకండి. నేనైతే ఒక 5 minutes కూడా వంగి వర్క్ చేసుకోలేను, అంత బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకన్నా స్ట్రాంగ్ వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, నేను వీళ్ళలో సగం కూడా పని చేసుకోలేకపోతున్నాను దబ్బా అనిపిస్తుంది. నేను తులసి కోటకైతే కలర్లు వేద్దాం అనుకుంటున్నాను, రంగులు వేసి ఆ తర్వాత తులసి కోటలో తులసమ్మని అయితే మార్చుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే ఫ్రాక్ కుట్టేసింది. ముందలైతే ప్లెయిన్ ఉంది కదా, నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేదంటే పెయింట్ కానీ వేద్దాం అనుకున్నాను. లైనింగ్ కి కుచ్చిళ్ళు పెట్టకుండా అంబ్రెల్లా కట్ టైప్ లో అయితే కట్ చేశాను. నడుము దగ్గర కొంచెం లావుగా కాకుండా ఉంటది. పెయింట్ వేయాలని ఉంది, కమలం పువ్వు లాంటిది ఏదైనా గానీ, కాకపోతే ఆరుతుందో లేదోనని భయం. అంటే 31st కి కుట్టింది, ఫస్ట్ రోజు అయితే వేద్దాం అనుకున్నాను, అందుకే ఆరుతుందో లేదో అని. ఇంకోటి మా ఇల్లుని పండుగ వరకు డీప్ క్లీన్ కాకపోయినా నార్మల్ గా క్లీన్ అయినా చేసుకోవాలి. ఎంత దుమ్ముగా అయిందో అసలు. ఇప్పుడు ఏమైనా వర్కులు పెట్టుకుంటే ఎక్కువగా అమ్మకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఏం పెట్టుకోవట్లేదు. చూడాలి, పండుగ వరకు కాస్త క్లీన్ చేసుకోవాలి, ఎక్కడివక్కడ సర్దేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలని ఉంది, కాకపోతే కడగటం రుద్దటం ఇవన్నీ పనులు మా అమ్మకే పడతాయి. చూడాలి, వీలైనంత వరకు డీప్ క్లీన్ కాకపోయినా నార్మల్ గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇక ఫస్ట్ రోజు రంగులు వేద్దామని పాత కలర్లన్నీ తీస్తున్నాను. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరంవి. ప్రస్తుతం నేను ఎల్లో కలర్, రెడ్ కలర్ 2 మాత్రమే తీసుకున్నాను, ఇంకా ముగ్గు తీసుకున్నాను. ఈ మిగతా కలర్స్ అన్ని కూడా నేను పోయిన సంవత్సరం కలర్స్ లో కొత్త సంవత్సరం తీసుకున్నవి కలిపేసి 2 కలిపి వేస్తూ ఉంటాను. కనీసం ఫస్ట్ రోజు అన్నా తొందరగా లేస్తానో లేకనో ముగ్గులు అయితే వేద్దామన్నట్టుగా కలర్లన్నీ తీసి పెట్టుకుంటున్నాను. కానీ ఇది వచ్చేసి జాజు, అలకటానికి మళ్ళీ వెతికే పని లేకుండా ఒకే దగ్గర అన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక సంక్రాంతి పండగకి అయితే నేను రంగులే తీసుకోలేదు, మళ్ళీ ఆటో వస్తే గనుక తీసుకోవాలి,
లేదంటే ఊర్లో దొరుకుతాయి కదా తెప్పించుకుంటా. అన్ని ఒకే దగ్గర పెట్టుకుంటే దొరుకుతాయి కదా ఈజీగా అన్నట్టు ఒక డబ్బులో అయితే వేసి పెట్టుకుంటున్నాను. నాకంటే మా చిన్నోడు మస్తు యాక్టివ్గా ఉంటాడబ్బా, ప్రతి పనిలో దూరిపోతాడు. హెల్ప్ చెయ్యనురా అని అడిగినవి చేస్తారో లేదు కానీ నేను చేసుకుంటాను పోన్రా అన్నవి మాత్రం హెల్ప్ చేస్తారు. అట్లుంటది పిల్లలతోని. వద్దన్న పనులు చేయటమే పిల్లల పని. ఇంకా సాయంత్రం అయింది, అమ్మ అయితే గిన్నెలు తోముతుంది. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ రోజు అసలు చలిగా లేదనమాట, మంచిగా ఉంది వాతావరణం. మా వారైతే చికెన్ తెస్తానన్నాడు, నాకే చేసే ఓపిక లేక వద్దన్నాను. కేక్ కూడా నాకే చెయ్యాలని ఉండే, కాకపోతే క్రీమ్స్ లేవు ఏం లేవు కదా, అందుకని కేక్ కూడా బయట నుంచే తెప్పించుకున్నాను. ఇంకా అవన్నీ లేకపోవటమే కాదు, నాకు కూడా ఎందుకో ఓపిక అస్సలు లేదు. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన హైయెస్ట్ అమౌంట్ ని నేను ఏం చేస్తానో చెప్తానన్నాను కదా. ఎవరు అని చెప్పేసి నాకు లొకేషన్ గుర్తు పట్టిన తర్వాత మీరని తెలిసింది. బాగుందా పాప? ప్రతి వీడియో చూస్తాను, ఇది ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటా. ఇవాళ మార్నింగ్ కూడా వచ్చినాం. ఇద్దరు మేడం వాళ్ళు కూడా SBIలో అయితే వర్క్ చేస్తారు. పాపని ఎత్తుకున్న మేడం అయితే కొంచెం ముందు నుంచే తెలుసు, మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారంట. మా ఊర్లో అయితే తన ఫ్రెండ్ ఉంది, పాప పుట్టిన తర్వాత మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. ఇంకో మేడం కూడా వీడియోస్ అయితే చూస్తారంట, అనుకోకుండా కలిసారు. ఇక్కడికి వస్తున్నట్టుగా ఆ మేడం కి అయితే తెలియదన్నమాట, ఇంకో మేడం తో కలిసి వచ్చారు. ఇంటికి వచ్చాక ఆ మేడం అయితే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది. నేను కూడా అంతే, చాలా బాగా మాట్లాడారు కూడా. మన వీడియోస్ చూస్తున్నందుకు మేడం వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. ఇంతకీ విషయం ఏంటో చెప్పనే లేదు కదా. ఇది నాకే కాదు చాలా మందికి ఉపయోగపడుతుంది, అందుకోసమని నేనే పర్మిషన్ తీసుకుని అయితే వీడియో తీసుకున్నాను. పాప పుట్టింది కదా, ఇప్పుడైతే మాకు 3 kids ఉన్నారు కాబట్టి మాకు ఉపయోగపడుతుంది అనేసి మేడం వాళ్ళు అయితే కలిసి చెప్తున్నారు. SBIలో ఉన్న స్మార్ట్ స్కాలర్ స్కీమ్ గురించి అయితే చెప్తున్నారు. ఈ స్కీమ్ వచ్చేసి మనకు 0 నుంచి 15 years వరకు అయితే కట్టుకోవచ్చు. సంవత్సరానికి మనం 50,000 నుంచి 5 lakhs వరకు కట్టుకోవచ్చు. మొత్తం ఒకేసారి పే చేయాలని కూడా లేదు. ఇప్పుడు 50,000 అయితే కడదాం అనుకున్నాం అనుకోండి, 25,000 ఒకసారి, మళ్ళీ 6 నెలల తర్వాత 25,000 అట్లా కూడా కట్టొచ్చు. లేదంటే గనక మంత్లీ EMI లెక్క కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 అనుకోండి, 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా కట్టాలి. 6వ సంవత్సరం నుంచి మనకు పిల్లలకి చదువులకి ఏమైనా అవసరం ఉంటే గనక తీసుకోవాలి అనుకుంటే మనం కట్టిన దాంట్లో నుంచి సంవత్సరానికి 15% ప్రీమియం అయితే తీసుకోవచ్చు. లేదు మాకేం వద్దు అనుకుంటే గనక పిల్లలకి 18 years వచ్చినప్పుడు వాళ్ళ చదువులకి గానీ, లేదనుకుంటే 25 years కి వాళ్ళ పెళ్లిళ్ళకి గానీ తీసుకోవచ్చు. మొత్తం ఒకేసారి తీసుకున్నామంటే గనక మనకి మొత్తం 30 లక్షలు అయితే వస్తాయి. కొంచెం ముందుగా తీసుకున్నామంటే గనక కొంచెం తక్కువగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నేను 1,00,000 రూపాయలు అయితే కడదాం అనుకున్నాను అనుకోండి, 1 year కట్టిన తర్వాత కానీ, లేదంటే 25 సంవత్సరాల లోపల కానీ నాకేమైనా నార్మల్ రిస్క్ జరిగితే గనక 10 లక్షలు ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంటల్ గా గనక జరిగింది అనుకోండి, 20 లక్షలు అయితే ఇస్తారంట. లేకపోతే మనం 1 year కట్టినా సరే ఇంకా మిగతా ప్రీమియంలు అయితే కట్టన అవసరం లేదు. మొత్తం అమౌంట్ కూడా ఒకటేసారి 18 years కి కానీ, లేకుంటే 25 years కి కానీ తీసుకోవచ్చు. ఒకవేళ 50,000 కట్టుకుంటే గనక ఇప్పుడు చెప్పిన దాంట్లో సగం. ఇదైతే పిల్లల చదువులకి కానీ పెళ్లిళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది అనిపించింది, అందుకే మేము కూడా కడుతున్నాము. మేమైతే 50,000 పాలసీ అయితే కట్టినాము. అంటే ఇప్పుడు 25,000, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 25,000 అయితే కడతాము. ఒకేసారి కట్టాలంటే కష్టం కదా, అందుకే ఇప్పుడైతే 25,000 కట్టినాము. ఇంకా 6 months తర్వాత అయితే కడతాము. ఈ పాలసీ అయితే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా కట్టుకోవచ్చు. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కట్టాలి అనిపిస్తే గనక నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి, నేను ఇంకా డీటెయిల్ గా అయితే చెప్తాను. మీకు నేను చెప్పింది అర్థం కాలేదనుకోండి, మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి, నేను ఆ మేడం వాళ్ళతో ఇంకా క్లియర్ గా అయితే చెప్పిస్తాను. మీరు మాకు దగ్గరలో ఉంటారంటే గనక ఆ మేడం వాళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు. ఇదే కాదు ఇంకొకటి లైఫ్ టైం సేవర్ అని ఉంది, అదైతే ఇంకా బాగుందండి. మన వల్ల అయితే గనక ఇది సూపర్, అసలు ఇది చాలా బెస్ట్ పాలసీ. ఈ పాలసీ ఏంటంటే 0 years నుంచి మనము 50 years లోపు ఉన్న వాళ్ళైతే కట్టుకోవచ్చు. ఇది కూడా సంవత్సరానికి 1,00,000 అయితే కట్టాలి. ఒకేసారి మన వల్ల కాదనుకుంటే EMI లెక్క కూడా కట్టుకోవచ్చు, లేదంటే సంవత్సరంలో 2 సార్లు అయినా కట్టుకోవచ్చు. 50,000. ఇది మొత్తం 15 సంవత్సరాలు అయితే కట్టాలన్నమాట. ఇందులో మనకు SBI ఇస్తున్న బెనిఫిట్ ఏంటంటే, మనం మొత్తం 15 సంవత్సరాలు 1,00,000 కట్టుకుంటూ రావాలి కదా, కానీ 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1,00,000 కడితే చాలు. నెక్స్ట్ 8వ సంవత్సరం నుంచి SBI మనకు బోనస్ లెక్క 59,000 అయితే మన అకౌంట్ లో వేస్తుంది. ఆ 59,000కు ఇంకొక 41,000 కలిపి మొత్తం 1,00,000 కట్టొచ్చు మనం. ఇట్లా 15 సంవత్సరాలు అయితే కట్టాలి. మొత్తానికి మనం కట్టాల్సింది 15 కదా,
కానీ వాళ్ళు మనకు బోనస్ లెక్క ఇస్తారు కాబట్టి మనం మొత్తం కట్టాల్సింది ఎంత అవుతుంది అంటే 10,28,000 అవుతుంది. 15 సంవత్సరాలు కట్టిన తర్వాత 16వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి ₹1,00,000 పడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను మా పాప పేరు మీదనైతే కడుతున్నాను అనుకోండి. ఇప్పుడు తనకు 0 ఇయర్స్ కాబట్టి ఇప్పటి నుంచి 15 ఇయర్స్ వచ్చే వరకు కట్టామనుకోండి. 16 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఇంకా 100 ఏళ్ల వరకు కూడా ప్రతి సంవత్సరం 1,00,000 అకౌంట్ లో పడుతూనే ఉంటాయి. ఎంత బెనిఫిట్ కదా అసలు. 16 ఇయర్స్ వరకు స్కూల్ స్టడీ అయిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళ చదువులకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదైతే పిల్లలకి నిజంగా చాలా యూస్ఫుల్. వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అయిపోతుంది. కానీ అందరికీ వీలు పడకపోవచ్చు. కాకపోతే వీలున్న వాళ్ళు మాత్రం ఇది కట్టుకోండి, చాలా బాగుంది. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే చేతనైన రోజులు మంచిగా పని చేసుకొని డబ్బులు కట్టుకున్నాం అనుకోండి, తర్వాత అంత చేత కాకపోయినా ఈ డబ్బులు ఉంటాయి కదా, కొంచెం ఉపయోగపడతాయి. మేమైతే పాప పేరు మీద 50,000 అయితే కడుతున్నాము. ఓకే అండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు కామెంట్ చేయండి. కట్టాలి అనుకుంటే గనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీకు అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయండి, నేను క్లియర్ గా చెప్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంకా కామెంట్ బాక్స్ లో లింక్ కూడా పెడతా. ఇది పిల్లల భవిష్యత్తుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటానండో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.